నా ఊర్లో తీసుకున్న అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసిరు కదా ఊర్లోనే. ఇక ప్రియాంక ఇప్పుడు సాయంత్రం 6 కావస్తుంది. మిక్స్ అయితే పడుతుంది. ఇక ఆల్రెడీ అల్లం పట్టింది. ప్రియాంక అంకులు లోకల్ అంకులు ఇవి వాళ్ళకంటే స్వీట్ కార్న్ పొట్టు తీసి ఎందుకు ఉడకబెట్టిస్తారు కావాలని. ఓకే, మన చిట్టమనేమో బయట ఆడుతుంది. ఇక డాన్స్ చేస్తుంది. మా ఇమాంచిగాడేమో టీవీ చూసుకుంటా పన్నాడు. బయటనేమో జోరుగా వాన పడుతుంది. వెదర్ అంతా చల్లగా ఉన్నది. ఇవాళ టైం వచ్చేసి సాయంత్రం 6 కావస్తుంది. ప్రియాంక స్వీట్ కార్న్ కంకి అది ఏం కంకి స్వీట్ కార్న్ కంకి గ్యాస్ మీద కాలుస్తుంది. మంచిగా కాలేదే అంటే ఇంటలేదు, గ్యాస్ మీదనే కాలుస్తుంది. పైననే కాలుతుంది, అది లోపల కాలేదు. మరి ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లా మన స్వీట్ కార్న్ కంకులు ఉడకబెట్టింది. మా తమ్ముడు గాడి ఇట్లా అయిన కంకులు తెంపుకరారి అంటే కాని కంకులు లాతవి పట్టుకొని వచ్చారు. అక్కడ నేను చూడలే, షాయి తాగుతుంది. ఉస్మానియా బిస్కెట్ ఒకటి ఉండే అని వేసుకున్నట్టుంది. అచ్చని ఏం చేస్తున్నావు నువ్వు? కంక్యా తింటావా? నువ్వు తినొద్దా? ఎందుకు? నువ్వే తింటావా? నాకు ఇయ్యవా? మరి తినకన్నావు కదా, నాకు వద్దన్నావు కదా. దొంగ చిట్టి చూసినా నీకేనా? తిను. చిట్టమ్మ కాల్చిమని అన్నది, అందుకే ప్రియాంక కాల్స్తుంది. బయట సలసలా ఉంది వాతావరణం, వాన చంపుతుంది. కాల్చినాక తిను. తోకపాటకులు వచ్చినట్టే వస్తుంది సౌండ్, పట్టుపట్టని. బయట అంతా వర్షం పడుతుంది, అయినా కానీ స్నానం చేసిన. ఎండాకాలంలో రోజుకు 2 సార్లు చేసుడు అలవాటు అయింది, అందుకే రోజు చేస్తున్నా. కాల్చిన కంకి తింటావు, ఉడకపెట్టిన కంక ఏది తింటావు? అది కావాలా? కాలుతుంది, ఇప్పుడు తీసుకోదమ్ము. అది కంకాల గంత ఇక ఒలిస్తే రాదా, ఇది లేత ఉంది కదా. ఇది గానే కాలే. మావాడు మా భరతగడి ఇట్లా అయినా చెప్పుకోరాది అంటే లాతలాతే పట్టుకొచ్చారు చిట్టమ్మ సొంటి. మనం ఊర్లో తీసుకున్న అల్లం ఎల్లిగడ్డ మిక్స్ అయితే పట్టడం అయిపోయింది. ఎంత ఉంటుంది కేజీయా? హాఫ్ కేజీ ఉంటుందంట, కానీ న్యాచురల్ హెల్దీ. అచ్చేని టీ షర్ట్లు వేసుకొని వస్తుంది, కాలుతుందంతా. దా 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 తిను, నేనేం తీసుకొని. మొన్న ఊరికి వెళ్ళినాం కదా, హిమాంశు గాంధీ నిన్న మండే రోజు కూడా స్కూల్ డూమ్ అయిపోయింది. వాని హోంవర్క్ అయితే పెండింగ్లు ఉన్నది. ప్రియాంక హిమాంశు గారికి హోంవర్క్ చేపిస్తుంది. ఏంటి రా ఆలు ఈలు ఓలు ఇట్లు ఉన్నాయి. వచ్చారు హిమాంశు, నీకు రావా? ఎందుకో ఇప్పుడు నేర్పిస్తాం మనకి, లేకపోతే రప్ప తలిగిస్తుంది ఇక ప్రియాంక రాయకపోతే. ఈరోజు ఏమన్నదిరా మీ టీచర్? స్కూల్కి ఎందుకు రాలే అన్నదా? ఏమన్నావు నువ్వు? ఓకే, కానీ టీచర్కి నువ్వు ఎందుకు రాలేవని అడిగితే ఏం చెప్పినావు? అవునా, మీ దోస్తులు అడిగిరా? ఏమని చెప్పినావు? నువ్వేం చెప్పినావురా? మొన్న ఊరికి పోయినారా అని చెప్పిన, ఏమేమి ఎంజాయ్ చేసావు అని చెప్పలే? అవి వచ్చానికి రావని చెప్తుంది. మొన్న కొట్టి నేర్పించడానికి ఇప్పుడు రాపిస్తావు. అది రాసాక పండుగ ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచి ఈయనకి ఫీజు అందుకే కట్టమంటుంది మేడం. 5,000 కట్టాలి. 5,000ఏనా? బుక్స్ ఫీజు ఏమో ఇంకా 1,900 కట్టేది ఉంది. ఫస్ట్ టర్మ్ ఫీజు అంట 5,000 కట్టాలి. మా రూమ్ రెంట్ ఇంక 7,000 కట్టేది ఉంది. ఇవి 5,000 ఇచ్చిరాపు. నడు పో నడు. అరే నువ్వు రాపిస్తున్నావు కదా, అటు రాసుకుంటాడు గీనేగా కిందనే కదా. నడు. అవి మళ్ళీ బాకీ బిల్లు నడు. చలో ఏం కదా సార్, ఇప్పుడు గింత సార్లు ఏం కడుకుంటావు? వర్షం పడుతుంది, పోయాడు రోడ్డు మీద నిలవాడు, ముఖం మీద పెట్టి మీదికి అదే కడుగుతుంది. బా ఇచ్చిరాబో. మన అచ్చయ్య ఏటో పోయింది చూద్దాం. అచ్చయ్యని
కింద పడేసింది కంకి. పక్కన ఒక పోరడు ఉంటాడు, ఆ పోరంతో ఆడుతుంది వచ్చేని. నన్ను చూసి ఉరికొస్తుంది. ఏ దొంగ చిట్టి చిన్న బయట ఉరుముతుందా? దమ్మంటుందా? మీద పడితే దమ్మ బయట పోదు, ఇంటనే ఆడుకో. బయట ఘోరంగా ఉరుముతుంది. నిన్న మొన్న ఉరుముల్లో ఏం లేవు కానీ ఇలా మస్తు ఉరుముతుంది. ఇంకా కంకులు పొయ్యి మీద పెట్టింది, వచ్చి ఇక్కడ కూర్చుంది. మంచిగానికి హోంవర్క్ చేపిస్తుంది. ఇప్పుడు పోయి చూద్దాం ఎంతవరకు అయినా ఏం కదా. ఓకే ఠీకే చూద్దాం. ఏంటి తీసిన అప్పుడేం ఇంకా ఉడకలేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతాయి. మన కంకులు అయితే ఉడకడం అయిపోయింది. నీళ్ళు కూడా వంపేసిన. లాత మంచి కంకులు కలిగిద్దాం. చిట్టమ్మకు ఇమాంచిగానికి ఇచ్చిన. ఇమాంచిగాడు అయితే ఇచ్చేదాకా ఊరితేనే ఉన్నాడు. ఒకటే తిరిగి ఆకలవుతుందని. చిట్టమ్మ కాల్చిన కంకులు తిన్నది, ఉడకబెట్టిన కంకులు తింటుంది. వీడేమో కాలుతుందని బనీలు వేసుకుంటుండు. కంకి కాలుతుంది, చిట్టమ్మ ఏడుస్తుంది నాకు కాలుతుందని. బుక్ పిస్తున్నా, మంచిగా బుక్తుంది. అమ్మ నేను కూడా 2-3 బుక్తా. నోట్లే ఊరిలో వస్తుంది. బుక్క నచ్చింది నీ కంకి కొంచెం. నేను బుక్కను పెయింట్ వేసినాక మంచిగా కనబడుతుంది. మంచిగా నేను లాత కంకులు తీయతేగా ఉన్నాయి. కొంచెం ఉప్పు వేసిన జంతా ఉప్పు తీయతేగా. మేము పెయింట్ వేసుకున్నాం, మంచిగా కనబడుతుంది గోడలు అయితే. అప్పుడు ఇవన్నీ పిచ్చి గీతలు ఉంటుండే. సిటీలో ఏడ మగజొన్న చేను పెట్టరు, ఏముండదు సిటీలో. ఇప్పుడు ఊరు పోయినాం మొన్న, మొక్కజొన్న కంకులు చిప్పలకాయలు అన్నీ తెచ్చుకున్నాం. వీడేమున్నది ఏం లేదు, చిప్పల సీట్ కూడా లేదు. అచ్చని టైం వచ్చేసి రాత్రి 8 వస్తుంది. బయట జోరుగా వాన పడుతుంది. మామూలు పడతలేదు వాన, స్పీడ్ పడుతుంది వాన. వచ్చాను తడిచిపోయింది ఆమె మొత్తం. చిట్టమ్మ ఇమాన్ సైడ్ ఇట్లా ఆడుతురు ఇక. బాబా ఫుల్ వర్షం. ఆ లైట్ కూడా ఉడుకుడు. అమ్మ ఈ మంచిగాడు ఎంజాయ్ చేస్తున్నాడు వర్షం వస్తుందని. అటు ఓకు జారుతావు, జారి కింద పడతావు. ఆడ నీళ్ళని జామ అయినాయి ఆ మూలకు. వచ్చి నీళ్ళ మీద పడతావు అమ్మ, జారి పడతావు. వద్దు, చెప్పులు వేసుకున్నా కానీ కింద పడతావు. వద్దు. వచ్చాయి ఎంజాయ్ చేస్తుంది. ఆ తుపురు పడుతుంది కదా మీద, సలసలగా ఉంది ఇక. నువ్వు ఉండి జోరుగా వాన పడుతుంది, మొత్తం గాలివాన. ఇప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీలు వేసుకొని తింటే అస్సలు ఉంటుంది. శనగపిండి ఉందా? లేదట. శనగపిండి ఉంటే అస్సలు ఉంది. అవి మీదికే వస్తాయి, మెట్ల మీదకే వస్తాయి. ఇట్లా మెట్ల మీదకే అన్ని నీళ్ళు మొత్తము స్లాబ్ మీద పడ్డ నీళ్ళు అన్ని మెట్ల మీదకే ఇటు బాల్కనీలోకి వస్తాయి. ఆడ పొక్కు ఉన్నది మూలకు, ఆ పొక్కలకు దిగుతాయి ఇక. ఇక్కడ హైదరాబాద్ లో ఇంతగానం వాన పడుతుంది కదా, ఏం లాభం లేదు హైదరాబాద్ లో వాన పడి. ఎందుకంటే అందరు ఇత్తనాలు వేసుకురు, వానలు పడక వానల గురించి ఎదురు చూస్తారు. ఈ హైదరాబాద్ లోనేమో రోజు వాన పడుతుంది. ఎందుకు పడుతుంది ఏమో, ఇక్కడ పడి ఏం లాభం లేదు. గల్లీలు బిల్లీలు నిండిపోయి వర్షాలకు ఇండ్లకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ మళ్ళీ బైకులు కొట్టుకోపోతాయి, కార్లు కొట్టుకోపోతాయి, మనుషులు కూడా కొట్టుకుపోతారు. అందుకే ఇక్కడ వర్షాలు పడి ఏం లాభం లేదు. ఆ దేవుడు ఇక్కడ వర్షాలు ఎందుకు పడనిస్తుండో నాకు అర్థమవుతలేదు. మేము కూడా పత్తిత్నం పెట్టుకుందాం అనుకుంటున్నాం. వర్షం పడితే, వర్షం ఇంకా పడతలేదు మా ఊర్లో. ఏమైంది వచ్చని దుంకిరు అనుకో కొడతా. మరి బెడ్ మీకేం దుంకుతురు, కంకులు బుక్కిరు కదా, జర కడుపులో ఆసర పడగానే కోతి దుంకినట్టు దుంకుతురు. ఆసర పోయిందంటే మళ్ళీ సపరేట్గా అంటాడు ఇక మంచిగా ఏడాడు. కంకులు ఉన్నాయి కదా కడుపులో, అందుకే దుంకులాడుతాం. దేవుని కోరుకునేది ఏంటంటే ఊర్లో పడేలా వర్షాలు, హైదరాబాద్లో పడి ఏం లాభం లేదు. ఇక్కడ పంటలు గిట్లా పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, విత్తనాలు గిట్లా వేసుకునేటోళ్ళు ఎవరు లేరు. సో ఊర్లోనైతే వానలు పడాలి మంచిగా. సరే నచ్చని. జై శ్రీరామన్, జై హనుమాన్. ఏంది సరే సరే. సబ్స్క్రైబా, సబ్స్క్రైస్ అంటుంది. సబ్స్క్రైస్ బాగానే తెలిసి చెప్పొచ్చామా నీకు. ఫాలో కొట్టండి అని అచ్చయ్ని సబ్స్క్రైబ్. అక్షయ్ని గురించి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నూనెల క్యారెట్, బీరెట్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసింది. మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. అన్నం వేసింది కడాయిలా, చల్ల అయిపోతుంది. ఈ కిటికీలకేం చల్లగా వస్తుంది. మా మంచిగా ఏమో చదువుతున్నాడు. ఊరికేం తెచ్చిన సాసులు అయితే పోస్తాంది.
అదే కర్రీ సాస్ పోసింది మీద ఏమో మన కామన్ బూడిద ఉన్నట్టే ఉన్నది, పొడి తల్లింది. ఏమేమో వేస్తుంది అన్ని. ఇదేందో వేసింది చిల్లీ సాస్ అంట, మన ముక్కుల శివుడు ఉన్నట్టే ఉన్నది. ముక్కుల శివుడు ఉన్నట్టే ఉన్నది. టర్పెంటైల్ వేయాలి మరి లెమన్. లెమన్ వేయి జల్దీ. వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్రియాంక వేసుకుంది వేడి వేడి అన్నం, దంచక తింటది. ఇక తిను ఎట్టున్నదో టేస్టీ. టేస్టీ ఎట్టుందో. బ్లాక్ పేపర్ తో చేసి. బ్లాక్ పేపరా? పేపర్ లేదు మరి అలా. పెప్పరా? ఎట్లుంది? సూపర్ అంటే సూపర్ ఉంది. మా అక్షయ్ చూస్తుంది బాగుంది, కాకపోతే సాసులు ఎక్కువ లేవు. నువ్వు మళ్ళీ సాసులు ఎక్కువ వేస్తే తిడతాను, కొంచెం కొంచెం వేసిన. ఏంటంటే నాకు కూడా ఊర్లో వస్తుంది, నోట్లకి ఇట్లా ఇట్లా లాలజలం వస్తుంది. ఒకసారి వేసుకొని చూద్దాం ఎట్లుంటుందో, మంచిగా ఉందా లేదా. ఫస్ట్ టైం ట్రై చేసింది ప్రియాంక. ఇద్దరం దంచుగా తిన్నాం మంచిగా ఫ్రైడ్ రైస్ తోని. ప్రియాంక మళ్ళీ డ్యూటీకి ఎక్కింది, బాసలు తోముతుంది. నేనేమో ఇల్లు చేసిన, ఇప్పటిదాకా అన్నం తినగా ఇల్లు చేసిన. ప్రియాంక బాసలు తోముతుంది. అన్నం తిన్నావా? నువ్వు అన్నం తిన్నావా? చందమామ రావే పాట పాడు. అవునా? ఇట్లా సతాయిస్తూనే ఉంటాడు గీడైతే. ఇని రోజు రాత్రి నుంచి రేపు పొద్దున్న దాకా మొత్తం స్కూల్లోనే ఉండాలి వీడు. అప్పుడు తెలుస్తుంది ఇక స్కూల్లోనే ఉండాలి. ఇక నువ్వు ఇంటికి రావద్దు, అప్పుడు గమ్మున ఉంటావు. 2 రోజులకి ఒకసారి పంపించాలి. ఇంకా నిన్ను హాస్టల్ వేసేస్తే అయిపోతుంది, ఏ బాధ ఉండదు. నిన్ను వేసేయాలా? అచ్చని అన్నం తిన్నావా నువ్వు? ఎందుకు అచ్చని? అక్షని గిట్లా తిరుగుతారు, కామన్ పడతారు. నువ్వు అన్నం తిన్నావా? ఏం కూర? టమాటా కూర. ఆలు బినిస్ ఆలు అను. స్నానం చేసినావా అచ్చని? ఇట్లా గీస్తున్నాను. స్నానం చేసినావా? నేను ఎప్పుడు డ్రాయింగ్ చేసినా కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుండే. హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ నేనే ఫస్ట్ డ్రాయింగ్లో. అంత ఉన్నట్టు పర్ఫెక్ట్ చేసుకుంటున్నాను. అందుకే నిన్ను ఏమన్నా నువ్వేమో. నేను 6th క్లాస్ 4th క్లాస్ ఉన్న డ్రాయింగ్స్, నేను వేసిన డ్రాయింగ్స్ కూడా ఇప్పటికీ మా స్కూల్లో ఉన్నాయి. మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికీ అక్కడనే ఉన్నాయి నా డ్రాయింగ్స్. నేను అందుకే నిన్నేమన్నా. నువ్వేమో నన్నయ్య అంటావు. కొట్లాడుతూనే ఉన్నారు. మా ఇమాన్షిగాడు అయితే మామూలు ఉండదు, వాళ్ళతో టార్చరు. ఈ చిట్టమ్మనేమో ఇమాన్షిగాడు పొద్దుగా స్కూల్ పోయినాక ఒకటి టార్చర్ ఆగిపోతుంది. ఇక తర్వాత చిట్టమ్మ పనుకునేదాకా పెద్ద టార్చర్ ఉంటుంది. అదొకటి జరుగుతూనే ఉంటుంది, సతాస్తూనే ఉంటుంది. ఇక మళ్ళీ ఇటు స్కూల్కి వెళ్ళి వస్తాడు. ఇక స్కూల్కి వెళ్ళి రాగానే మళ్ళీ ఏందో టార్చర్. ఇద్దరు కలిసిరంటే కథం. ఇక మరి నువ్వు ఇవాళ ఒక్కరోజు వెళ్ళలేవు కాబట్టి ఈ టార్చర్ అనుభవిస్తున్నావు. నేను చూస్తున్నా వచ్చి చెప్తా ఉన్నాడు. మరి నువ్వు కూడా ఎరేజర్ పెట్టుకొని ఆయనకి ఇవ్వకపోతే ఎట్లుంటుంది? నువ్వు ఆడ పెట్టిపోయి మంచిగా అలా పెట్టు బ్యాగ్లా. నువ్వు మరి ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉండి ఇట్లా అంటున్నావు. మరి రోజు నేను ఇంటి దగ్గర ఉండి నేను ఎట్లా భరించుతున్నా పిల్లలని చెప్పు. ఒక్కరోజన్నా పొగుడుతావా? ఒక్కరోజన్నా నన్ను ఇట్లా అనుకుంటావా? అరే ఈమె ఎంతగానం పాపం పిల్లలని ఎంతగానం జతాయిస్తారని ఒక్కరోజన్నా నా గురించి ఆలోచించినావా? నీకు ఇంట్లో ఉన్న దానికి అంత మైండ్ ప్రెజర్ ఉండదు. బయటకు పని పోయినోడు కష్టం చేసేటువంటి రోడ్డు మీద వస్తుంటే అంత పని చేసి ఇంట్లోకి వచ్చే వరకు ఈ పిల్లలు సతాయిస్తే బీపీ లేస్తుంటది. అది నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకు కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ ఉంటుంది. ఊరికి వెళ్ళినాం కదా, ఆడ ఊర్లో నీళ్లు వేరే ఉంటాయి. మిషన్ భగీరథ మన కేసీఆర్ సారు పెట్టిన నీళ్ళు నుంచి మాకు ఊరికి అయితే వస్తాయి. ఆ ట్యాంక్ నుంచి ప్రియాంక పిల్లలు ఇట్లా అదే నీళ్లు తాగారు. చిట్టమ్మకి ఈడ వేరే నీళ్లు ఆడ వేరే నీళ్ళు తాగేసరికి చిట్టమ్మకి సర్ది అయింది. 5 నిమిషాలకు ఒకసారి గోల్క గారితేనే ఉన్నది, తుడుస్తూనే ఉన్నాం మేము.
ముక్కలకి గోల్కా కారుతుంది, తుడుస్తా ఉన్నాం. ఇక ముక్క వచ్చినప్పుడు డాడీ అంటే వచ్చి చూడవాలి. ఇక సరదా అయితే అయింది మన చిట్టమ్మ. డివైస్ విల్ బి స్టాపెడ్ అంట. బాయ్ స్కూల్ పోతున్నా. నాయన రాత్రి కూడా ఈ స్కూల్ పోతా అంటాడు. పో ఎక్కడ మీ స్కూల్? స్కూల్లో వండుకోపో. స్కూల్లో వండుకోపో. పండుతే పండుతే కింద మంచిగా స్కూల్లో మంచి బెంచ్లో అనుకోవచ్చు. పోయి వండుకోపోరా మరి స్కూల్లో పోయి వండుకో. దించిరాపు పొద్దుగా అందులో బాత్రూమ్లు ఉన్నాయి కదా, స్నానం చేయి. స్నానం చేసి రెడీ అయ్యి ఉండు. సాయంత్రం కంటే ముందు అందులో క్లాస్ రూమ్లో కూర్చో. అయ్యి మనిషి నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటారు. రాత్రి నుంచి ఈయన నేను చదువుకుని ఇలా అని చెప్పాలి. దించిరామంటుంది. పో దించిరాపో. బాబా మన దించిరాపో కిరణ్. గుడ్ నైట్. మేమైతే ఇప్పుడు అనుకుంటాం ఫ్రెండ్స్. అందరు అన్నం తిన్నారా? మేమైతే ఇప్పుడే తిన్నాము. అందరికి గుడ్ నైట్. బాయ్ బాయ్. కూర్చో దాదా ఉస్కా బాబాయ్. వద్దున్న వీడియో ఇస్తా. వద్దునే నేను ఇట్లా అనుకుంటాను కదా. లేవడు. లేపినా కూడా లేవడు. అస్సలే లేవడు. తీసుకుపోతే ఆయనతో బాల్కనీలు ఎత్తేస్తా. తీసుకుపోయి ఆయనతో బాల్కనీలు ఎత్తేస్తే అప్పుడు లేస్తావు కదా. రేపు పొద్దున్నే జల్దీ లేవాల. ఇంకా మూతి చూడు, పంది మూతి. గుడ్ నైట్ చెప్పు అందరికి. అందరికి గుడ్ నైట్ అని. అందరు గుడ్ నైట్. తిన్నారా అందరు అన్నం? బాయ్ బాయ్. అందరు తిన్నారా? అందరు తిన్నారంటే లేకపోతే అన్నం తిన్న మా ఇంటికి వచ్చి తిన్నాయి. అది ఉందిగా ఏంటని వీళ్ళు అనుకుంటుర్రు. అది తిండ్రి. తింటారా? తిండ్రి మరి తిండ్రి. సరే బాయ్.